తర్వాత నేను ఇప్పుడే ఒక మేస్త్రిని కూడా పిలవడం జరుగుతుంది. ఆ మేస్త్రి కూడా ఇక్కడ నా పక్కనే ఉన్నాడు. ముందు ఆ ఇల్లు పైకప్పు మొత్తం తీసేసి కొత్తదేద్దామని చెప్తున్నారు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో. వాళ్ళ మాట ప్రకారం నేను ఇప్పుడే మేస్త్రిని మాట్లాడి రేపే వాళ్ళకి కావాల్సినంత రేకులు గాని, సిమెంట్ గాని, దానికి కావాల్సిన ఐరన్ రాడ్స్ గాని మొత్తం కూడా రేపే పంపిస్తున్నాను. రేపు మార్నింగ్ 10-11 గంటలకు వచ్చి మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సమతా ఫౌండేషన్ 3 నెలలకు కావాల్సిన వాళ్ళకి మొత్తం రేషన్ కూడా అందజేయడం జరుగుతుంది రేపే. అట్లాగే ఇప్పటి వరకు పాపం వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు కాబట్టి గవర్నమెంట్ కి సంబంధించిన ఏ ఫలాలు కూడా వాళ్ళకి అందట్లేదు, పెన్షన్ కూడా రావట్లేదు. కాబట్టి ఇవన్నీ రావడానికి నా వంతు కూడా గట్టి ప్రయత్నం చేస్తాను. అవసరమైతే కలెక్టర్ దగ్గర కూర్చొని, జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చొని ఇద్దరి పరిస్థితి ఏదైతే వాళ్ళకి విన్నవించి అధికారులతో మాట్లాడి వీళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా నేను ఇమీడియట్ గా చేపిస్తాను. అట్లాగే వీళ్లకు నెల పెన్షన్ వచ్చేటట్టు కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను మళ్ళీ ఒకసారి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. ఎందుకంటే మీకు కుల సంబంధం కాదు, మత సంబంధం కాదు, ఒక గ్రామ సంబంధము. అంటే ఒక గ్రామంలో ఐక్యత ఎట్లా ఉంటది, గ్రామంలో ప్రజా సంబంధాలు ఎట్లా ఉంటాయనేది ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే సిటీలోనైతే ఒకరినొకరు పట్టించుకోరు, కానీ ఇక్కడ అట్లా కాకుండా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూలి పని చేసుకునే పరిస్థితి లేదు, తిండి తినే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ పరిస్థితిని మెరుగుపరిచి వాళ్ళకు మంచి చేయాలనే సదుద్దేశంతో మీ దగ్గరికి వచ్చారు. నిజంగా మీ అందరినీ అభినందిస్తున్నాను. నేను చేసే ప్రతి కార్యక్రమంలో కుస్లీ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో, మేము చేసే సర్వీస్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ పని ఏదైతే ఉందో ఇప్పుడు నాకు ఒక ఆలోచన చేస్తున్నాను. జనరల్ గా ఏదైనా చెప్పి వారం రోజులకు 10 రోజులకు చేసే అలవాటు నాకు లేదు. నేను ఇప్పుడు చెప్పానంటే తెల్లారే చేస్తాను. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి ఆ సహాయం అందుతుంది, వాళ్ళు బాగుపడతారు. కాబట్టి రేపు పొద్దున్నే అనిల్ కుమార్ గారు, సాహెబ్రావు గారు, యోగేష్ గారు, క్రాంతి కుమార్ గారు, మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున్నే నిర్మల్లో మొత్తం 3 నెలలకి కావాల్సిన సరుకులన్నీ మీరు అన్ని తీసుకుని వచ్చి రేపు పెద్దల సమక్షంలో మీరు అప్పచెప్పాలి. అక్కడ ఇప్పుడే మనకు ఆ మేస్త్రి ఏమేం కావాలో మొత్తం, రేకులు ఎన్ని కావాలి మొత్తం కావాలి ఎస్టిమేషన్ ఇస్తాడు. అదంతా రాసుకుని తనకు కూడా మనం అడ్వాన్స్ కూడా ఇప్పుడే ఇచ్చి వెళ్ళిపోతాం. పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా సమతా ఫౌండేషన్ కి కులంతో, మతంతో, రాజకీయాలతో దేనితో సంబంధం లేదు. మానవ సేవయే మా ప్రధాన లక్ష్యంగా చేస్తున్నాం. మేము మానవతావాదం మీద పనిచేస్తున్నాం. కులం, మతం ఏమీ లేదు. మనం ఏ కులంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో, మనం అడవుల్లో పుట్టాలో, ఊళ్ళో పుట్టాలో, పట్టణాల్లో పుట్టాలో మన చేతుల్లో లేదు. మనం ఆధీనం లేకుండానే రకరకాలుగా మనం జన్మనెత్తుతూ ఉంటాం. కాబట్టి మనందరి